Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. All ఈవైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే కొత్త వారి సెషన్లు ఎవరైనా ఉంటే వారికి కూడా స్వాగతం సుస్వాగతం. సో మనం ఈరోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి వచ్చాము. సో దాని గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ అయితే అలాగే ఉంది, బట్ కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. న్యూ అప్డేటెడ్ ప్లాన్ అయితే మనం చూద్దాము. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది అవసరం. సో అలాంటి ఆరోగ్యాన్ని ఈ రోజు ఎంతవరకు మనం కేర్ తీసుకుంటున్నాము, సో దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ని ఎలా పొందవచ్చు, అంటే ఎలాంటి మెడిసిన్ లేకుండానే మనము క్యూర్ చేసుకోవచ్చు. సో అలాంటిది మనం ఈరోజు చూద్దాం. సో అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గ్రేట్ లీడర్ అలాగే మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హోల్ హార్టెడ్లీ. అండ్ ఆల్సో నా గ్రేట్ అప్లైనర్స్ కి అలాగే నా గ్రేట్ టీమ్ లీడర్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మనం ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. సో ప్రొడక్ట్ అవేర్నెస్ అండ్ బిజినెస్ మీట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. నా వాయిస్ క్లియర్ ఉంది అశ్విన్ గారు? థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకు ప్రోడక్ట్ అనేది చాలా మంచి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అయితే ఉంది ఈ రోజు. సో దాంట్లోనే ఒక అవేర్నెస్ అనేది ఎలా తీసుకోవాలి, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలి, సో అదే మనం ఈ రోజు చూద్దాం. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ కంపెనీ వచ్చేసి ఈవైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీని సిఎండి గారు వచ్చేసి మీరు ఫోటోలో చూస్తున్నారు, డాక్టర్ సాగర్ జోషి గారు ఫ్రమ్ బాంబే. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఏకైక కంపెనీ. ఎందుకు స్పెషల్ కంపెనీ ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా February 14, 2025 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక కంపెనీ మన ఈవైటోరియం. దాంట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే అన్నమాట, రైట్? సో అలాగే కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నట్లయితే కంపెనీకి 3 కార్పొరేట్ డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ముంబైలో మీరా రోడ్ లో ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 9th October 2020 కరోనా టైంలో స్టార్ట్ అయింది. ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది మనకి మీరా ఆఫీస్ లో, మీరా రోడ్ లో ముంబై. సో 1,00,000 స్క్వేర్ ఫీట్ లో ఇది స్థాపించబడ్డది. మనం ఎవ్రీ మంత్ ముంబై విజిట్ వెళ్తూ ఉంటాం టీమ్ ని తీసుకొని. అలాగే సిఎండి గారిని పర్సనల్ గా కలిసి కూడా మనం సో మెనీ క్వశ్చన్స్ మీకు ఏదైనా ఉంటే కూడా అది మనం క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో ఎలా తయారవుతుంది ప్రొడక్ట్ అనేది కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఢిల్లీలో కూడా మనకు ఒక ఆఫీస్ అనేది ఓపెన్ అయ్యింది 19th March 2023. దాంతో పాటు 22nd March 2023 లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ 46th ఫ్లోర్ లో దాదర్ ముంబైలో కూడా మరొక ఆఫీస్ కూడా స్టార్ట్ అయింది అనమాట. సో సొంతంగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏదైనా కంపెనీకి సొంతంగా ఒక బిల్డింగ్ ఉంది, అలాగే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది. దాన్ని మనం విజిట్ చేసే అవకాశం ఉంది, సిఎండి గారిని కలిసే అవకాశం ఉంది అంటే ఇది ఒక గ్రేటెస్ట్ కంపెనీ అని మనం చెప్పొచ్చు. అలాగే ఈవైటోరియం యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆరోగ్యం, ఆ తర్వాత అందరికీ ఆదాయం. మరి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఎస్ డెఫినెట్లీ మన ఇంట్లో ఒక వ్యక్తి, మన ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు కూడా డిసీజ్ ఏదైనా వచ్చింది అంటే ఇంటిల్లి పాది కూడా బాధపడిపోతాం, రైట్? సో అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెయిన్ పర్సన్ ఆరోగ్యంగా ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత మన సొసైటీ, మన నైబర్స్, మన నియర్ అండ్ డియర్స్, అలాగే మన స్టేట్, కంట్రీ, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఒక గ్రేటెస్ట్ మోటో తోటి కంపెనీ వెళ్తుంది. మరి విజన్ ఏంటి అంటే ఇండియా ఇంకా వేరే కంట్రీలో అందరికీ హెల్త్ ఇవ్వాలి, ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ ఇవ్వాలి, అలాగే బ్యాలెన్స్డ్ గా ఒక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా అంటే బయోమాగ్నెటిజం ద్వారా అదంతా కూడా ఇవ్వాలి అనేది కంపెనీ విజన్.
అలాగే కంపెనీ మిషన్ ఏంటి అంటే కంపెనీది 2027 వరకు ఎలాంటి నొప్పులు లేకుండానే డిసీజెస్ లేకుండా ఉండడానికి ఒక ప్రోడక్ట్ ని అబౌట్ 20 మిలియన్ హౌసెస్ కి రీచ్ చేసి హై వాల్యూ హెల్త్ ని అలాగే దేని ద్వారా ఇవ్వాలి అంటే బయోమాగ్నెటిజం ద్వారా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ ద్వారా పరిచయం చేసి హెల్త్ తో పాటు ప్రతి ఒక్కరికి వెల్దీగా తయారు చేయాలి అనేది కంపెనీ మిషన్ అన్నమాట. మరి ఈరోజు ప్రతి కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతోటి బాధపడతారు. ఇట్లా ఇట్స్ అన్ స్ట్రేంజ్ థింగ్ అని చెప్పొచ్చు. మనము మన దాకా వచ్చే వరకు మనం ఆలోచించామన్నమాట. ఆరోగ్యం బాగుందిలే, ఏముంది, నేను ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్ ఉన్నా అని అనుకుంటున్నా. కానీ అలా కాదు. ఈ రోజు ఆరోగ్యం అనేది ఒక ఛాలెంజ్. ఇంతకు ముందు అలా లేదు, కానీ ఈ రోజు ఎవ్రీ పర్సన్ కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతుంది అని చెప్పవచ్చు. లైక్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉంటాము. అలాగే హై బీపీ మీరు ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే ఇది హార్ట్ అటాక్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా కిడ్నీ చూడండి, డ్యామేజ్డ్ కిడ్నీ ఎలా ఉంది, అలాగే హెల్దీ కిడ్నీ ఎలా ఉంది. ఈ రోజు కిడ్నీ డ్యామేజెస్ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. డయాలసిస్ వరకు వెళ్ళిపోతున్నారు. డయాలసిస్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. వీక్లీ 2 సార్లు కానివ్వండి, 3 సార్లు కానివ్వండి డయాలసిస్ పేషెంట్స్ అంటే డయాలసిస్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఎక్కడో ఒక దగ్గర సెంటర్ ఉండేది. ఇప్పుడు మీరు చూసుకుంటే పెద్ద పెద్ద సిటీస్ లలో గల్లీ గల్లీకి కూడా ఒక డయాలసిస్ సెంటర్ అనేది ఏర్పాటైంది. అంటే పేషెంట్స్ ఎంతమంది అయ్యారు, రైట్? అంటే మనం ఒక అనలైజ్ అనేది చేసుకోవాలి డెఫినెట్లీ. అలాగే మైగ్రేన్ పెయిన్ చాలా మందికి వస్తుంది. అది కూడా రకరకాల తలనొప్పులు ఈ రోజు స్టార్ట్ అయిపోయాయి. పార్శ్వపు నొప్పి అంటాం మైగ్రేన్ అంటే, రైట్? సో అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంది అయ్యారు. సో ప్రపంచం మొత్తంలోనే ఇండియా టాప్ మోస్ట్ ఉంది. దేంట్లో అంటే డయాబెటిక్ పేషెంట్స్ లో. మరి ఇండియా టాప్ మోస్ట్ ఉంది. ఇండియాలో ఏ స్టేట్ టాప్ మోస్ట్ ఉంది అంటే తెలంగాణ టాప్ మోస్ట్ లో ఉంది. అంటే ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఈ రోజు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎసిడిటీ పేషెంట్స్ కూడా చాలా మందికి ఎసిడిటీ అనేది కామన్ థింగ్ అయిపోయింది. జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయి. అంటే నొప్పులు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా కూడా ఈరోజు ఎవరికి పని అనేది చేత కావడం లేదు. నొప్పులు అనేది ఉన్నాయి. ఏజ్ తో సంబంధం ఉందా? మరి ఇలాంటి అన్ని డిసీజెస్ కి ఏజ్ తో సంబంధం ఉందా అంటే ఏజ్ తో సంబంధమే లేదు ఈరోజు. అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, అదర్వైజ్ 50 క్రాస్డ్ ఎవరికైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈరోజు. హార్ట్ లో బర్న్ అవుతుంది, హార్ట్ పెయిన్ వస్తుంది, ఓకే, హార్ట్ అటాక్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఇలాంటి రకరకాల డిసీజెస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే సింపుల్ గా మెడిసిన్ అనేది తీసుకుంటాం, రైట్? మెడిసిన్ ఎందుకు తీసుకుంటాము అంటే అదొకటే మన దగ్గర ఉన్న మార్గం. ఏదైనా డిసీజెస్ వస్తే డెఫినెట్లీ మనకు మెడిసిన్ తగ్గిస్తుంది. మరి ఎందుకు అంటే అది ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఎప్పుడైనా చూస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గనట్టుగా మనం ఈ మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాము. మరి ఒక చిన్న మెడిసిన్ కిట్ కూడా మనము మన ఇంట్లో మెయింటైన్ చేస్తాం అనమాట. ఈ రోజు ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్లు కాదు, 10 నుంచి 12 టాబ్లెట్ యాజ్ ఎ ఫుడ్. అంటే మనం 3 పూటల భోజనం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి కూడా డిన్నర్ చేస్తాం, రైట్? సో అలాంటప్పుడు టాబ్లెట్స్ కూడా 3 టైమ్స్ తీసుకుంటాం. మార్నింగ్ తీసుకుంటాం, ఆఫ్టర్నూన్ తీసుకుంటాం, రాత్రి. అంటే అది కూడా ఒక ఫుడ్ లాగా అయిపోయింది అనమాట. అంటే హెడ్ ఏక్ ఒకటి, స్టమక్ ఏక్ ఒకటి, వామిటింగ్ ఒకటి, ఎసిడిటీ ఒకటి, షుగర్ ఒకటి, బీపీ ఒకటి, బ్రెయిన్ ఒకటి, ఇలా రకరకాల టాబ్లెట్స్ అనేది వేసుకుంటున్నాం. మరి ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయా అంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తాయి, కానీ క్యూర్ అనేది అవ్వదన్నమాట. మరి క్యూర్ అంటే ఏంటి అంటే కంట్రోల్. యాక్చువల్లీ ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే కంట్రోల్ చేస్తాయి, క్యూర్ చేయవు. కంట్రోల్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా షుగర్ ఉంది, 400 ఉంది, అది ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి షుగర్ టాబ్లెట్ అనేది హెల్ప్ చేస్తుంది. మీరు షుగర్ టాబ్లెట్ వేసుకోలేదనుకోండి ఏమవుతుంది, ఇంకా అది ఇంక్రీజ్ అయిపోయి చాలా సీరియస్ కేసు అయిపోతుంది. అందుకని మెడిసిన్స్ అనేది మనకు ఉపయోగమే. ఎందువల్ల అంటే అది మనకు కంట్రోల్ చేస్తుంది అన్నట్టు.
క్యూర్ అనేది చేయదు. క్యూర్ అంటే ఏంటి? రూట్ కాజ్ మీద వర్క్ చేయాలి. అంటే షుగర్ ఎందుకు వస్తుంది? దాన్ని సమూలంగా తీసేయాలి. దట్ ఈస్ కాల్డ్ రూట్ కాజ్. మరి అలాంటి రూట్ కాజ్ అనేది ఈ మెడిసిన్స్ లో లేదు. ఓన్లీ కంట్రోల్ మాత్రమే ఉంది. ఇంకా వేరు వేరు డిసీజెస్ అనేది మనకు వస్తూనే ఉంటాయి. మీరు టాబ్లెట్లు ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, మెయిన్ దానికోసం మనం వేసుకుంటాం కానీ ఇతరత్ర సమస్యలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. మరి ఈ రోజు ఏ వ్యాధికైనా ప్రధాన మూల కారణం ఏంటి? ఇలాంటి రకరకాల వ్యాధుల గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. మరి ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి 90% డిసీజెస్ అన్నమాట. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడం. సెకండ్ వన్ వచ్చేసి ఆక్సిజన్ లెవెల్ అనేది బాడీలో తక్కువగా ఉండడం. దీనివల్ల సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నట్టు అంటే కంటి చూపు మందగించడం, లేదా నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్, అలాగే పళ్ళల్లో రక్తం కారడం, మసల్ పెయిన్స్, ఆర్థరైటిస్ డిసీజ్, లంగ్స్ లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, బ్లడ్ క్లాటింగ్ అవ్వడం, మెనిస్ట్రువల్ ప్రాబ్లమ్స్ లేడీస్ లో. ఓకే, స్కిన్ డిసీజెస్ కూడా ఈరోజు చాలా ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, రైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంకా పైల్స్ ప్రాబ్లం, పెరాలిసిస్ ప్రాబ్లమ్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూరినరీ ట్రాక్ డిసీజెస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యాటిక్ ప్రాబ్లం, ఓకే, వీక్నెస్, లో ఎనర్జీ ఉండడం, ఇంకా బ్రెయిన్ లో ట్యూమర్స్ అవ్వడం, స్ట్రోక్ రావడం, అల్జీమర్ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్, సొరియాసిస్ ఉండడం, వర్టిగో, ఇంకా హెడేక్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బాడీ స్వెల్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్ బాడీలో ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, ఇంకా ఒబెసిటీ పెరగడం, హార్ట్ అటాక్స్ రావడం సడన్లీ, డయాబెటిక్స్, తర్వాత పార్కిన్సన్, హై బీపీ, లో రెసిస్టెన్స్ ఉండడం, క్యాన్సర్ కూడా చాలా మందికి ఈ రోజు అది కూడా ఎలా అంటే బయటపడడమే ఫోర్త్ స్టేజ్ లో బయటపడుతుంది. థర్డ్ లేదా ఫోర్త్ స్టేజ్, ఈ రెండిట్లో బయటపడుతుంది. అంటే లోపలనే క్యాన్సర్ పెరిగిపోతుంది ఈ రోజు. రీజన్స్ సో మెనీ ఉన్నాయి, రైట్. సో కానీ క్యాన్సర్ బయట పడితే మీరు క్యూర్ చేసుకోవాలంటే అట్లీస్ట్ అది ఫస్ట్ స్టేజ్ అన్న అర్థమవుతే మనం క్యూర్ కి వెళ్ళిపోతుంది. కానీ అది బయటపడడమే థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ లో. హెల్దీగానే కనిపిస్తారు, బట్ థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో బయటపడుతుందంటే క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా టాక్సిన్ డిపాజిట్స్ బాడీలో అవుతుంది, లో రెసిస్టెన్స్ ఉంటుంది, బాడీ పెయిన్ అవుతుంది. ఓకే, వెరికోజ్ వెయిన్స్ ఈ రోజు పెద్ద ప్రాబ్లం. దానికి సపరేట్ ఈ రోజు ఇలా ఏమైందంటే ఏదైనా డిసీజ్ మీకు వచ్చింది అంటే ఇంతకు ముందు సపరేట్ హాస్పిటల్స్ అనేది లేవు. ఒకటే హాస్పిటల్ అన్ని వింగ్స్ ఉండేది. ఈ రోజు అలా కాదనమాట. ఏదైనా డిసీజెస్ ప్రతి ఆర్గాన్ ఒక హాస్పిటల్ అయింది. ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అంటే సపరేట్ హాస్పిటల్. ఓకే, సో ఇలా తయారైపోయింది. అలాగే బ్లాక్ స్కిన్ స్పాట్స్ ఇవన్నీ కూడా మనకు ఎందుకు వస్తున్నాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం. మరి ఇలా ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గడం జరిగింది అంటే మన హ్యూమన్ బాడీ గురించి తెలుసుకున్నట్లయితే మనకు 5 పంచభూతాలతోటి మన బాడీ అనేది, మన శరీరం తయారైంది. ఓకే, మరి ఆ 5 పంచభూతాలు ఏంటంటే పంచతత్వాలు అంటాం మనము. సో 5 ఎలిమెంట్స్: గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. మరి వీటన్నిటికీ ఈ రోజు మనం దూరం అయ్యాము. సో ఇవి ఎప్పుడైతే మన బయట కూడా అవే పంచభూతాలు ఉంటాయి, వాటితోటి మన శరీరం బ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మన శరీరం అంతా కూడా వ్యాధికి కారణం అవుతుంది అనమాట. వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు మనం ఎర్త్ ఇంకా అంటే నీటి గురించి చూద్దాము. సో భూమి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి ఏంటి అంటే ఇది ఒక పెద్ద అయస్కాంతం అన్నమాట. చూడండి, మనకు స్పేస్ లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఓకే, సో వాటి మీద జీవం ఎందుకు లేదు? మరి ఓన్లీ భూమి మీదనే మానవ అంటే మనం ఎందుకు నివసించగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాము అంటే భూమి మాత్రమే మన టోటల్ యూనివర్స్ లో అంటే అయస్కాంతం ఉందన్నమాట. దానికి యూనివర్స్ లో అన్ని ప్లానెట్స్ లో ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉంది. ఎందుకు అంటే ఇది ఒక అయస్కాంతం. మరి భూమికి ఏముంటాయి అంటే నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఉంటాయి. భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ సముద్రం ఉంటుంది. సో ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట.
మరి భూమి ఏం చేస్తుంది అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అతి వేగంతో తిరుగుతూ ఉంటుంది అనమాట. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో. అలా చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉన్నందుకు లోపలున్న ఆ సముద్రం కూడా హాట్ ఐరన్ సీ ఏదైతే అన్నాం అది కూడా వేగంగా తిరుగుతూ ఉన్న వల్ల ఏమవుతుంది అంటే ఘర్షణ ఏర్పడుతుంది, ఫ్రిక్షన్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే రెండు శక్తులు అనేది బయటపడతాయి. అంటే రెండు ఫోర్సెస్, ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి, అలాగే అయస్కాంత శక్తి. రైట్, మనం ఇలా స్టేబుల్ గా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే కూడా మనం ఎందుకు స్టేబుల్ గా ఉండగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ గురుత్వాకర్షణ శక్తి. అలాగే మనం ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట. ఈ రెండు ఉండడం వల్లనే మనము నివసించగలుగుతున్నాం భూమి మీద. రైట్, సో మరి ఒక 50 నుంచి 100 సంవత్సరాల క్రితం మన జీవన శైలి ఎలా ఉంది? ఓకే, సో మన పూర్వీకులు ఎలా జీవించే వాళ్ళు అంటే వాళ్ళు టోటల్ గా మట్టికి దగ్గరగా ఉండేవాళ్ళు, అంటే నేలకు దగ్గరగా ఉండేవాళ్ళు. నేల మీద నడిచేవాళ్ళు, మట్టి మీద పడుకునే వాళ్ళు, అలాగే వాళ్ళు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు, మట్టి ఇళ్లలో నివసించేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, భూమి అయస్కాంతం అన్నాము. సో భూమిలో ఉన్న అయస్కాంతం అనేది వాళ్ళ పాదాల నుంచి ఎలక్ట్రాన్స్ రూపంలో శరీరంలోకి ఎంటర్ అయిపోయి బాడీలో ఉన్న 4 గ్రామ్స్, మన రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఓకే, సో ఆ ఐరన్ తోటి అయస్కాంతం అనేది అట్రాక్ట్ అవుతుంది. సో దాని వల్ల మన శరీరంలో టోటల్ రక్తం అంతా కూడా పల్చగా తయారవుతుంది, ఒక పుష్ పుల్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల టోటల్ మన బాడీలో ఉన్న 78 ఆర్గాన్లకి రక్త ప్రసరణ అనేది ప్రాపర్ గా జరగడం వల్ల ప్రతి ఆర్గాన్ కి ఆక్సిజన్ సరఫరా అనేది అవుతుంది అనమాట ప్రాపర్ గా. మరి ప్రతి ఆర్గాన్ కూడా ఎలా తయారవుతుందంటే సెల్స్ తోటి. ఆ సెల్స్ కి ఏం కావాలి అంటే న్యూట్రిషన్ కావాలి, ఆక్సిజన్ కావాలి. సో ఆ బ్లడ్ నుంచి వచ్చే ఆక్సిజనే ఆ సెల్స్ కి అందడం వల్ల సెల్స్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో దాంతో పాటు మన ఆర్గాన్స్ అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో అందుకే వాళ్ళకి థైరాయిడ్, వెరికోజ్ వెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి ఏమీ లేవు మన పూర్వీకులకు. వాళ్ళు చాలా హ్యాపీగా నివసించారు 100 నుంచి 120 ఇయర్స్. మరి ఈ రోజు ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూడండి. మనం అంతా కూడా ఐరన్ ప్రపంచంలో నివసిస్తున్నాం. మనం ఇంట్లో కూడా ఐరన్ ఉంటుంది, చుట్టుపక్కల ఐరన్ ఉంటుంది. మనం ఇంకా చెప్పులు వేసుకొని ఇంట్లో నడుస్తాము, బయట కూడా చెప్పులు వేసుకునే పరిస్థితి ఉంది. ఓకే, సో అలాగే మీరు ఇంట్లో నుంచి వెళ్తే బయట అంటే సైకిల్ నుంచి ఏరోప్లేన్ వరకు అంతా కూడా ఐరనే. ఇంకా అపార్ట్మెంట్స్ కడుతున్నారంటే 40 ఫ్లోర్ 50 ఫ్లోర్ అంటే భూమికి ఎంత దూరం అయిపోతున్నాం. రైట్, సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని లక్షల టన్నుల ఐరన్ మన చుట్టూ చేరింది. కాబట్టి భూమి నుంచి వచ్చే సహజ అయస్కాంత శక్తి మన రక్తంలో ఉన్న 4 గ్రాముల ఐరన్ కి అందకుండగా ఈ చుట్టుపక్కల ఏదైతే లక్షల టన్నుల ఐరన్ ఉందో అది పీల్చేస్తుంది అనమాట, అదే అట్రాక్ట్ చేస్తుంది. దాని వల్ల మనకు రావాల్సినంత అయస్కాంత శక్తి అందకపోవడం వల్ల మన గుండె ఏమవుతుంది, స్లో డౌన్ అవుతుంది, పంపింగ్ అనేది స్లోగా అవుతుంది. దాని వల్ల హార్ట్ ఫంక్షన్ కూడా స్లో డౌన్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా ఉండదు. దాంతో వల్లనే మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో అలాగే మరి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే ఏం చేయాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఈరోజు ఏం చేయాలి మనం అంటే మనము మట్టి ఇళ్లలో ఉండాలి, మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. రైట్, అదే కదా మనం ఇప్పటిదాకా అనుకున్నాం. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం అదే. మరి ఈ రోజు అది సాధ్యమా అంటే అప్పట్లాగా ఉన్న లైఫ్ ఈ రోజు లేదు. మన లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. రైట్, అలా ఉండే పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి న్యాచురల్ బయో మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ అనేది తయారు చేయబడ్డది. ఎవరు తయారు చేశారు అంటే మన గ్రేట్ లీడర్ అండ్ మెంటర్, అలాగే మన ఈవైటోరియన్ కంపెనీ సిఎండి గారు డాక్టర్ సాగర్ జోషి గారు. వీరు ఇన్వెంటర్ కూడా, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈవైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. వీరి ప్రత్యేకత ఏంటి అంటే
వీరు 18 సంవత్సరాలు అపారమైన కృషి చేశారు దేంట్లో, బయోమాగ్నెటిజంలో. ఎందుకు అంటే ఎందుకు చాలా మందికి ప్రజలకంటే మనుషులకు వ్యాధులు వస్తున్నాయి, మరి ఆ వ్యాధులు ఎన్ని మెడిసిన్స్ వేస్తున్నా కూడా ఎందుకు తగ్గడం లేదు, రైట్? దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఆయన అంటే ఒక 1 year కాదు, 2 years కాదు, 3 years కాదు, టోటల్ గా వారు చేసిన కృషి ఏంటంటే 18 సంవత్సరాలు అపారమైన కృషి దీని మీద చేయడం జరిగింది. అందుకే మనకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది, ఒక సంజీవిని అని చెప్పొచ్చు. మీరు నేల మీద పడుకున్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అలాంటి ఉపయోగాలే మనకు ఈ ప్రోడక్ట్ ద్వారా అందజేయడం జరిగింది. దాంట్లో మనకు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. దీని మీద పడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, దీంట్లో ఇలా మ్యాట్రెస్ ఉంటుంది. ఇవి భూమి నుంచి, అంటే దీంట్లో ఎలాంటి మ్యాగ్నెట్ పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాము. 600 నుంచి 700 అడుగున లోతున తీసిన మ్యాగ్నెటిక్, ఇది బయోమాగ్నెట్ అంటాము. మెడికల్ గ్రేడెడ్ ఇది, హైలీ పోలరైజ్డ్. అలాగే దీన్ని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అని కూడా అంటాము. దీని పేరు వచ్చేసి నియోడియం. అలాగే ఇది సైంటిఫిక్ మెథడ్ ద్వారా తయారు చేయబడ్డది, నానో బయోటెక్నాలజీ ద్వారా. ఒక లైన్ అంతా కూడా నార్త్ పోల్ అని పెడతారు, ఇంకొక లైన్ సౌత్ పోల్ అని, ఇలా అమర్చబడి ఉంటాయి ఈ టోటల్ మ్యాట్రస్ లో. సో మీరు ఎలాగైనా దీని మీద పడుకోవచ్చు. అలాగే ఇది గాస్ మీటర్స్ లో కొలుస్తారు మనం దీన్ని. అలాగే ఒక ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ ఎక్కడ ఉంటది అంటే, స్పీకర్స్ లో కానివ్వండి, ఎంఆర్ఐ మిషన్స్ లో కానివ్వండి, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లో పెడతారు. ఓకే, సో అది కాదు. ఇక్కడ ఏంటంటే 1 గ్రామ్ నియోడియం మ్యాగ్నెట్, దీని పవర్ ఎంత ఉంటుంది మీరు చూడండి. 1 గ్రామ్ నియోడియం మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్ కి సమానం అన్నమాట. సో ఎప్పుడైతే దీని మీద మీరు పడుకుంటారో, పడుకున్నప్పుడు ఏమవుతుందంటే నియోడియం మ్యాగ్నెట్ మన శరీరంలో ఉన్న 4 గ్రాముల, అంటే రక్తంలో ఉన్న 4 గ్రాముల ఐరన్ కి అట్రాక్ట్ అయ్యి పుష్పుల్ మూమెంట్ అవుతుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పల్చగా తయారయ్యి 78 ఆర్గాన్స్ కి రక్త ప్రసరణ అనేది ప్రాపర్ గా జరగడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది నార్మల్ గా ఉంటాయి. అంటే ప్రపోర్షనల్ లో ఉంటాయి, ఎంత ఉండాలో ఆ రేంజ్ లో ఉండడం వల్ల బాడీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిపేరింగ్ అనేది బాడీ చేసుకుంటూ వెళ్తుంది. టోటల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్, 200+ డిసీజెస్ ని తగ్గిస్తుంది అనమాట బయోమాగ్నెటిజం. అలాగే మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్ ఇంకా మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, రాత్రి పడుకున్నప్పుడు అవుతుంది. అప్పుడు ఏంటంటే హై లెవెల్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేది మనకు అవసరం. సో అందుకని బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అలాగే మన బాడీలో ఏదైతే టాక్సిన్ డిపాజిట్స్ ఉంటాయో, అది యూరిన్ ద్వారా కానివ్వండి, లేదా చెమట రూపంలో కానివ్వండి, బయటికి వెళ్ళిపోతుంది అనమాట. స్క్రీన్ మీద ఎవరు ఏమి మీరు డ్రాయింగ్ చేయకండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో కోహోస్ట్ ఎవరైతే ఉన్నారో డ్రాయింగ్స్ కొంచెం రిమూవ్ చేయండి, రైట్? ఓకే, సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ద్వారా నేను ఇంతకు ముందు చెప్పినట్టు మన ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హీలింగ్ మెకానిజం అనేది ప్రాపర్ గా జరగడం వల్ల సో మెనీ డిసీజెస్ అనేది క్యూర్ అవుతుంది అనమాట. రైట్ నో ఎన్నో మనకి టెస్టిమోనియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్ లో, రైట్? సెకండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు మనం వాడాలి? సో దానికంటే ముందు మనం మళ్ళీ ఒక పాత ఒక 50 to 100 years బ్యాక్ మనం మన పూర్వీకుల గురించి తెలుసుకున్నప్పుడు, వాళ్ళు ఎలాంటి నీళ్లు తాగేవాళ్ళు అంటే స్వచ్ఛమైన నీరు. ఓకే, సో స్వచ్ఛమైన నీటిలో అంటే ఎక్కడ దొరుకుతాయి అవి అంటే, నది వాటర్, బోరింగ్ వాటర్, బావి వాటర్, చెరువు నీళ్లు, ఇలాంటివి తాగేవాళ్ళు అనమాట. మరి స్వచ్ఛమైన నీరు అని ఎలా ఉంటుందంటే అది పల్చగా ఉంటుంది. ఓకే, అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది భూమి మీద నుంచి ప్రవహించడం వల్ల ఆ భూమిలో ఉన్న సహజ సిద్ధమైన అయస్కాంతం న్యాచురల్ గా ఆ నీళ్ళలో కలిసిపోతుంది. దాని వల్లనే ఆ నీరు అంతా కూడా పల్చగా తయారవుతుంది. అలాగే దీని pH అనేది కూడా 7 to 8 ఉంటుంది. దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో అవి 5 to 7 ఉంటాయి.
ఇంకా ఈ నేచర్ అంతా కూడా వాటర్ నేచర్ ఎలా ఉంటదంటే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. అలాగే ఇసుక మీద మొక్కల నుంచి అంటే చెట్ల మీద నుంచి రాళ్ళ మీద నుంచి ప్రవహించడం వల్ల దాంట్లో న్యాచురల్ గా మినరల్స్ కూడా యాడ్ అవుతాయి, రైట్? అందుకే పాతకాలం వాళ్ళు టోటల్ గా హెల్దీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సెల్ కి 80% వాటర్ అనేది కావాలి, సెల్ ఫంక్షన్ అవ్వాలి, సెల్ లోపల డిఎన్ఏ ఉంటది కాబట్టి. సో అందుకే బాడీలో ఎలాంటి డిసీజెస్ రాకుండా వాళ్ళు వాళ్ళ శరీరం అనేది అలా క్లీన్ గా ఉండేదన్నమాట. మరి మనం ఈ రోజు ఎలాంటి నీళ్లు తాగుతున్నాం ప్రస్తుత రోజుల్లో అంటే టోటల్ గా మనం కెమికల్ వాటర్ లేదా ఆరో వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ ఉన్న నీళ్లు మనం తాగుతున్నాం. ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ ఉన్నది అంటే అది ఎప్పటికీ పాడైపోదు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక మంచి నీళ్లు మీరు బిందెలో పట్టేసుకొని ఒక 3-4 రోజులు చూస్తే దాంట్లో ఏమవుతుంది? పురుగు పడతాయి. పురుగు పడుతున్నాయంటే అర్థం ఏంటి? ఆ నీటికి జీవం ఉందని అర్థం, రైట్? మరి మనం ప్లాస్టిక్ బాటిల్స్ లో కెమికల్ వాటర్, ఆరో వాటర్ మీరు పెట్టండి, అలాగే స్టోర్ చేసి 1 మంత్ అయినా ఒక్క పురుగు కూడా పట్టదు. ఎందుకంటే ఆ నీటిలో జీవం లేదు. అంటే మనం ఎలాంటి నీళ్లు తాగుతున్నాం అబ్జర్వ్ చేయండి. డెడ్ వాటర్. డెడ్ వాటర్ అంటే వెరీ హార్డ్ వాటర్. ఓన్లీ దాహానికి మనకు పనికొస్తుంది కానీ మన శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో అందుకే ఈరోజు వన్ ఆఫ్ ద రీజన్ క్యాన్సర్. ఎందుకంటే సెల్స్ కి 80% వాటర్ కావాలి, మనం ఇచ్చేది డెడ్ వాటర్. ఆ నీటిని ఆ సెల్స్ పీల్చుకోలేవు. పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం కూడా కొన్ని వేల లక్షల కణాలు అలాగే బాడీలో ఇమర్జ్ అయిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. ఇట్స్ గోస్ టు క్యాన్సర్ అన్నమాట. సో ఈ విషయం చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. సో ఈ రోజు పేషెంట్స్ ఓపీడీలో కూడా చూస్తే మీకు 500 క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. సో ఎంత డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది మనం ఆలోచించాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి? మన బావి నీళ్లు దొరుకుతాయా, మనకు చెరువు నీళ్లు దొరుకుతాయా, నది వాటర్ లేదు. కానీ ఉన్న నీళ్ళనే మనం ఆల్కలైన్ చేయొచ్చు. అలాగే మనం అదే వాటర్ ని మనం మ్యాగ్నటైజ్డ్ చేయొచ్చు. అంటే ఏంటి? హార్డ్ వాటర్ ని మనం పల్చగా చేయొచ్చు. పల్చగా చేస్తే ఏమవుతుందంటే ఆ నీరు ఏదైతే మనం తాగుతామో అది మన సెల్స్ పీల్చుకుంటాయి. మరి అలా చేయాలంటే ఏంటి అంటే సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇది మీరు బాటిల్ కి చుట్టేసేయాలి. చుట్టేసిన మరో నిమిషంలోనే ఏమవుతుంది అంటే ఆ నీరు మ్యాగ్నటైజ్డ్ అవుతుంది. మ్యాగ్నటైజ్డ్ అంటే అర్థం ఏంటంటే హార్డ్ వాటర్ గా ఉన్న నీళ్లు ఆ, వాటిని బ్రేక్ చేస్తుంది అనమాట. మాలిక్యూల్స్ ని డివైడ్ చేస్తుంది. 15 to 17 మాలిక్యూల్స్ ఉన్నది 5 to 7 అయ్యి ఆ నీరు పల్చగా తయారవుతుంది. మరి ఇలాంటి వాటర్ తాగడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ వస్తుంది. చాలా మంది చాలా వర్క్ చేయడం వల్ల ఆ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వీక్నెస్ అనిపిస్తుంది, చాతగానట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఈ నీళ్లు 3 to 4 లీటర్స్ తాగారనుకోండి, మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, అలసిపోరు. ఓకే. అలాగే మీ బాడీలో ఇది ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది, మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ డైజెషన్ ని క్లియర్ చేస్తుంది. ఇంకా ఏదైనా మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, లేదా మీకు కాన్స్టిపేషన్ ఉంది, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా మీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, అవి కూడా దీంతో రిమూవ్ అవుతాయి అన్నమాట. అలాగే మీకు మీ క్వాలిటీ అంటే బ్లడ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది 20% ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇక్కడ బ్లాకేజెస్ ఏదైతే ఉంటే అది కూడా రెడ్యూస్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. ఓవరాల్ గా మీ మొత్తం వెల్నెస్ కి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకొక థర్డ్ ప్రోడక్ట్ ఉంది మనకు, బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. మరి ఇది ప్రోడక్ట్ వాడే ముందు అసలే ఎందుకు వాడాలి, అవసరం ఏంటి అనేది మనం చూద్దాము. ఈ రోజు మనం ఖచ్చితంగా ఫోన్ అనేది వాడుతున్నాం, అది కూడా స్మార్ట్ ఫోన్. ఓకే. సో స్మార్ట్ ఫోన్ అయితే అవసరము. ఎందుకు అవసరం మనకి అంటే ఈరోజు ఎడ్యుకేషన్ కానివ్వండి, అదర్వైజ్ ఒక కమ్యూనికేషన్ కానివ్వండి, లేదా జాబ్ పర్పస్ కానివ్వండి, సో మెనీ థింగ్స్ కి ఈరోజు మనం సెల్ ఫోన్ మీద ఆధారపడ్డాం. ఓకే. సో కానీ దీని నుంచి వచ్చే రేడియేషన్ గురించి మనం ఎవరం ఆలోచించట్లేదు. మీరు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ చూసినట్టయితే ఎంతో రేడియేషన్ మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ రేడియేషన్ ప్రభావం వల్ల ఎన్నో రకాల డిసీజెస్ మనకి అటాక్ అవుతున్నాయి అన్నమాట. అలాగే ఒక ఫోన్ అంటే ఒక బాంబు బ్లాస్ట్ అవ్వాలంటే 1300 మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ కావాలి. మరి ఒక ఫోన్ 900 మెగా ఫ్రీక్వెన్సీ తోటి నడుస్తూ ఉంటుంది. అంటే ఒక బాంబు మనం క్యారీ చేస్తున్నాం రోజు, అంటే ఒక బాంబుని మనం తీసుకొని వెళ్తున్నాం ప్రతిరోజు. అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్. అలాగే మరి రేడియేషన్ వల్ల
ఎలాంటి ప్రాబ్లం ఉంది అంటే మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది, అంటే స్పర్మ్ సెల్స్ ని తగ్గిస్తుంది, ఓవ్యూమ్ కౌంటింగ్ ని తగ్గిస్తుంది, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంపార్టెన్సీ అవుతుంది. ఇంకా వేరే రకంగా చూస్తే బాడీ మీద స్కిన్ రఫ్నెస్ అవ్వడం, కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అవ్వడం, అలాగే సలైవా గ్లాండ్స్ లో ప్రాబ్లం చూపించడం, హార్మోనల్ ఎఫెక్ట్ చూపిస్తే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్. అలాగే హార్ట్ మీద అంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. చైల్డ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళకి మెమరీ లాస్ అవ్వడం, విజన్ హియరింగ్ లో లోపాలు, అలాగే గ్రోత్ లో ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే బ్రెయిన్ క్యాన్సర్ రావడం, ట్యూమర్ రావడం, అలాగే మెమరీ లోపించడం, ఓకే, కాన్సన్ట్రేషన్ లోపించడం, హెడేక్ రావడం, డిజీనెస్ ఉండడం, రైట్, విజన్ లాస్, హియరింగ్ లాస్, ఇంకా తలనొప్పి కూడా చాలా, మైగ్రేన్ పెయిన్ ఒక రకం కారణం ఫోన్ అధికంగా వాడడం, నోటి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, మెడ వెన్నపాము మీద ప్రభావం చూపించడం, జ్ఞాపక శక్తి లేకపోవడం, ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఫోన్ పక్కకు పెడతామో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఏంటంటే 78 ఆర్గాన్స్ బాడీలో ఉన్నాయి, కానీ 79th ఆర్గాన్ ఈ రోజు మనకు ఫోన్. రైట్, ఫోన్ పాడైపోతే ఏం చేస్తాం? వెంటనే దాన్ని రిపేర్ చేయన్నా చేయించుకుంటాం. అదిగా కాకపోతే కొత్త ఫోన్ అప్పు చేసన్నా మనం తీసుకుంటాం కదా. సో ఎందుకంటే ఫోన్ దట్ ఈస్ ద ఎసెన్షియల్ థింగ్ అయిపోయింది మన లైఫ్ లో. అందుకే నేను 79th ఆర్గాన్ అని చెప్తూ ఉంటాను దాన్ని. సో మరి పక్కకు పెట్టలేము, రైట్. మరి దాన్నే మనం ఎలా వాడుకోవచ్చు ఆరోగ్యానికి? అంటే రేడియేషన్ అంటే అర్థం ఏంటి? రేడియేషన్ మన బాడీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నా. వాట్ ఈస్ రేడియేషన్ అంటే మన ఫోన్ వాడడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది చిక్కగా తయారవుతుంది, అంటే గాఢంగా తయారవుతుంది. గాఢంగా అయ్యింది, చిక్కగా అయ్యిందంటే ఏమవుతుంది అంటే మన రక్తంలో రక్త ప్రసరణ అనేది ఆటంకం ఏర్పడుతుంది. మరి ఆర్గాన్ కి కరెక్ట్ గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, దానికి సంబంధించిన ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయిపోతుంది. ఇంత ఉంది దీని వెనక. ఓకే, రేడియేషన్ అంటే నార్మల్ థింగ్ కాదు, ఇట్స్ వెరీ సీరియస్. ఓకే, సో మరి మనం ఒక రిస్ట్ బెల్ట్ అనేది ఇస్తాం. ఈ రిస్ట్ బెల్ట్ ఏంటంటే మనము మీరు లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకుంటే మీ లో బీపీ తగ్గుతుంది, రైట్ హ్యాండ్ కి పెట్టుకుంటే మీ హై బీపీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది తగ్గిపోతుంది. ఓకే, సో అలాగే మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు నెక్ చుట్టూ పెట్టేసుకోవాలి 1 అవర్. అలాగే మీకు హెడేక్ ఉంది, మైగ్రేన్ పెయిన్ ఉందంటే అది తల చుట్టూ పెట్టుకోవాలి. 2 రకాల బెల్ట్స్ వస్తాయి, ఒక లెదర్ బెల్ట్, ఇంకొకటి సిలికాన్ బెల్ట్. సో అలాగే ఈ బెల్ట్ మీరు ఒక పిక్చర్ చూడండి, ఇక్కడ ఒక బ్లడ్ అంటే ఒక రక్తనాళాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఆ రక్త కణాలలో రక్తం అంటే స్పేస్ అనేది స్పేస్ లేదు, చిక్కగా రక్తం ఉన్నందుకు రక్త కణాలన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి, అంటే ఈజీ ఫ్లో అనేది లేదనమాట. అలాగే మీరు రిస్ట్ బ్యాండ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఆ రక్తనాళంలో ఏమవుతుంది, రక్తం పల్చగా తయారవుతుంది, స్పేస్ ఉంటుంది, అక్కడ ఉన్న రక్త కణాలు ఈజీగా ముందుకు వెళ్తాయి అన్నమాట. అలాగే దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేడియేషన్ ని మన బాడీ మీద ప్రభావం చూపించకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది ఏంటంటే మీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మసిల్ పెయిన్స్ ని తగ్గిస్తుంది. అలాగే మనకు బ్యాక్ ఏక్ కానివ్వండి, పీరియడ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది కూడా తగ్గిస్తుంది. మీ ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఉంటే దాన్ని కూడా స్మూత్ చేసేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్ ని లో లెవెల్ చేసేస్తుంది. మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా ఉంచుతుంది అన్నమాట. మరి ప్రోడక్ట్ ఎవరైనా వాడుతున్నారా లేదంటే డెఫినెట్లీ అందరూ వాడుతున్నారు, చాలా మంది వాడుతున్నారు. అలాగే మన పొలిటీషియన్స్ కానివ్వండి, సినీ యాక్టర్స్ కానివ్వండి, అందరూ వాడుతున్నారు. సుమన్ గారు కానివ్వండి, లేదా మన నితిన్ గడ్కరీ, వీరు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అలాగే మన్సే అధ్యక్షుడు, తర్వాత ఏక్నాథ్ షిండే ఫార్మర్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర, అలాగే మన తనికెళ్ళ భరణి గారు, హరీష్ రావు గారు, బాబు మోహన్ గారు, ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ వాడుతున్నారు. వాళ్ళు ఎందుకు వాడుతున్నారు మరి అంటే ఎవరికైనా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఇంకేంటంటే ప్రివెన్షన్. అంటే మీకు ఇలా ఈ రోజు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అయినా కూడా వాడాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ప్రతి ఒక్కరు కూడా అంటే మనిషికి బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, మీకు ఆక్సిజన్ ఉంది, ప్రాపర్ గా ఉందంటే డెఫినెట్లీ మీరు ఈ ప్రోడక్ట్ అనేది వాడాలి, ప్రతి ఒక్కరు వాడాలన్నమాట. సో అలాగే ఇక్కడ మరి మనం ఒకటి చెప్తూ ఉంటాం, అంటే
ఎవరు వాడాలి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాడాలి. మరి ఆరోగ్యంగా లేని వాళ్ళు ఏం చేయాలి? ఆరోగ్యంగా లేని వాళ్ళు అయితే కంపల్సరీ, సారీ, హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే ఉంటాయో మీకు, వాళ్ళు 100% వాడాలి. కానీ మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు, మరి నేను వాడాలా వద్దా అంటే ఖచ్చితంగా 200% వాడాలి. ఎందుకు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము, మొబైల్ ఫోన్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మీ బాడీ మీద రేడియేషన్ ప్రభావం అనేది వస్తూనే ఉంటుంది. అది స్లో పాయిజన్. ఇట్స్ అండ్ సైలెంట్ కిల్లర్ అంటాం. స్లోగా మీకు తెలియకుండానే మీ బాడీ మీద అటాక్ చేస్తుంది. మీ బాడీలో ఆర్గాన్స్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో కూడా థర్డ్ స్టేజ్ లో, ఫోర్త్ స్టేజ్ లో, అలా ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ రాగానే, దాన్ని సిమ్టమ్స్ రాగానే డాక్టర్ దాకా వెళ్లే వరకు కూడా ఆగడం లేదు. అంటే ఇమ్మీడియట్ మధ్యలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే టైం ఎవరికీ లేదు, రైట్? అలాగే చెప్పులు, షూస్ వేసుకుని ప్రతి ఒక్కరు వాడాలి. మట్టి మీద తిరగని ప్రతి ఒక్కరు వాడాలి, రైట్? బావిలో, చెరువులో, నదిలో నీళ్లు లేవు మీ దగ్గర అంటే వాళ్ళు కూడా వాడాలి. సో ఎవరో స్క్రీన్ మీద చాలా డ్రాయింగ్స్ వేస్తున్నారు, మీరు స్క్రీన్ టచ్ చేయకండి. టచ్ చేస్తే నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, రైట్? ఓకే, నేను డ్రాయింగ్ క్లియర్ చేస్తున్నాను, మీరు డ్రాయింగ్స్ వేస్తూనే ఉన్నారు, నా ఫ్లో వెళ్ళిపోతుంది. కోహోస్ట్ ఎవరైతే ఉన్నారో దయచేసి లుక్ ఇన్ టు దిస్ రిక్వెస్ట్. డ్రాయింగ్స్ నేనే రిమూవ్ చేస్తున్నాను ఎవ్రీ టైం, రైట్? సో మ్యాగ్నెటిక్, మరి దీని గురించి నాకు ఇంకా తెలియదు, దీని గురించి మీరు తెలుసుకున్నాలి అని అనిపించినప్పుడు డెఫినెట్లీ మన దగ్గర మ్యాగ్నెటిక్ గురించి సో మెనీ బుక్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ థెరపీ అని, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, అలాగే మనకు మ్యాగ్నెటిక్ హీలింగ్ అని ఎన్నో రకాల బుక్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏదైనా సరే తీసుకొని దీని గురించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్ అనేది అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది, కానీ ఏ జబ్బుకు కూడా ఇది మందు కాదు. ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో రక్త సరఫరాని కరెక్ట్ గా చేస్తుంది, ప్రాపర్ గా చేస్తుంది. దాంట్లో ఉన్న ఎందుకు అంటే రక్తంలోనే మనకు ఆక్సిజన్ సరఫరా ఉంటది, కాబట్టి ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎన్నో రకాల డిసీజెస్ అనేది ఈ రోజు తగ్గిపోతాయి అన్నమాట. అలాగే మనకి ఈ ప్రోడక్ట్ మ్యాగ్నెటిక్ కిట్ తో పాటు మనకి ఇంకా గ్రేటెస్ట్ ప్రోడక్ట్స్ రెండు ఈ రోజు వచ్చాయి. ఎందుకు ఇవి అంటే, న్యూట్రిషన్ అనేది కూడా ఫోర్త్ టాపిక్. అంటే మనకు మన రక్త ప్రసరణ బాగుండాలి, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ బాగుండాలి, దాంతో పాటు న్యూట్రిషన్ బాడీకి అందించినప్పుడు ఇంకా దాన్ని మన బాడీలో ఉన్న శక్తిని కానివ్వండి, అలాగే మనకున్న ఇమ్యూనిటీ పవర్ ని కానివ్వండి ఇంకా ఎక్కువగా పెంచుతుంది. అంటే మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీ మంచి పోషకాలు అనేది మనకు కావాలి. మరి మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు అంతా జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయారు. మొత్తం ఎవ్వరు కూడా న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ఎవ్వరు ఈ రోజు తీసుకోవట్లేదు. అలాగే బయట ఆర్డర్ చేస్తారు, ఏదో ఒక ఫుడ్ తింటూ ఉంటారు. ఇంకా టైం బీయింగ్ లేదు, అంటే ఎప్పుడు అంటే అప్పుడు ఎన్ని రకాల ఫుడ్ అంటే సో మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తింటుంటారు. దాంట్లో అధికంగా జంక్ ఫుడ్ ఈ రోజు చేరింది. మరి అలాంటప్పుడు బాడీకి పోషకాహారం ఎక్కడ దొరుకుతుంది? పోషకాహారం ఈ రోజు లేదు. సో అలాంటివి టోటల్ గా ఫుల్ఫిల్ చేయడానికే మన మధ్యలో వచ్చిన గ్రేటెస్ట్ ప్రోడక్ట్స్ రెండు, ఒకటి అల్ట్రా బెర్రీ, రెండోది వచ్చేసి మోర్ పవర్. అల్ట్రా బెర్రీ అనేది ఎందుకు అంటే, ఇది టోటల్ గా బెర్రీస్ తోటి తయారైనది. మొత్తం దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు తిన్న ఏదైతే ఫుడ్ ఉందో, అంటే మనకు జంక్ ఫుడ్ కానివ్వండి, లేదా బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే దాని వల్ల కానివ్వండి, ప్రాపర్ గా నిద్ర పోకపోవడం కానివ్వండి, ఒకే కాలుష్యంలో ఉండడం వల్ల కానివ్వండి, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది క్రియేట్ అవుతాయి. మరి ఫ్రీ రాడికల్స్ క్రియేట్ అయినప్పుడు మన బాడీ ఏమైతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయ్యింది అంటే మన బాడీలో టోటల్ గా ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదా ఏదైనా కూడా మన బాడీ మీద ఈజీగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ టోటల్ గా వ్యాధుల పరం అవుతుంది. దానివల్ల మనకు మరి ఫ్రీ రాడికల్స్ నుంచి అటాక్ వద్దు, మన బాడీని కాపాడాలి అంటే మన అల్ట్రా బెర్రీ యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటే మనకు మంచి
ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల మనకు 5000 నుంచి 7000 ఒరాక్ వాల్యూ బాడీకి అందుతుంది. డైలీ ఒక 30 ml అనేది మార్నింగ్ మనం తాగాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది, మన హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంచుతుంది, స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటుంది దీంట్లో, తొందరగా ఏజ్ రాకుండా ఇది ఆ చూస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది, డైజెషన్ సిస్టమ్ బాగవుతుంది, ఆ తర్వాత న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయి, డీటాక్సిఫికేషన్ కూడా అవుతుంది, బాడీలో ఎలాంటి టాక్సిన్స్ డిపాజిట్స్ ఉన్నా అవి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇలాంటి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్. అలాగే హిబారే మోర్ పవర్ కూడా ఇంకొక బెస్ట్ ప్రోడక్ట్ మనకు మ్యాగ్నెటిక్ కిట్ తో పాటే వస్తుంది. సో ఇదేంటంటే దీంట్లో నార్మల్ రెగ్యులర్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. రెగ్యులర్ లో 38 ఇంగ్రీడియంట్స్ ఉంటే ప్రీమియం లో 38+8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ 8 ఏంటి అంటే రెండేమో మనకి అంటే సువర్ణ భస్మ ఇంకా రజత భస్మ అని ఉంటుంది, 6 ఏమో పేటెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. పేటెంట్ ప్రోడక్ట్ అనేది ఆ చాలా మంచి ప్రోడక్ట్స్ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అంటే శరీరానికి అవసరమైన 160 రకాల న్యూట్రియంట్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఒమేగా 6, ప్రోబయోటిక్స్, అలాగే నైట్రిక్ ఆక్సైడ్, అమినో యాసిడ్స్ ఎక్సెట్రా. సో అలాగే ఇది ఏం చేస్తుంది ఈ మోర్ పవర్ అంటే ఇది సెల్యులర్ లెవెల్లో వర్క్ చేస్తుంది. దీనివల్ల సెల్స్ అన్ని కూడా హెల్దీగా తయారవుతాయి. దానివల్ల 78 ఆర్గాన్స్ ఇంకా 11 సిస్టమ్స్ కూడా హెల్దీగా తయారవుతాయి అన్నమాట. ఇంకా దీనికి 400 రకాల డిసీజెస్ ని ఇది క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. బ్రెయిన్ ఫంక్షన్ ని కానివ్వండి, లంగ్స్ ని హెల్దీగా చేయడం కానివ్వండి, హార్ట్ ని హెల్దీగా చేయడం, కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్ గా చేయడం, ఇవన్నీ కూడా మోర్ పవర్ ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది ఆయుష్ మంత్రాలయం నుంచి కూడా మనకి సర్టిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అలాగే మనకు డూస్ అండ్ డోంట్స్ అంటే ఎవరు వాడాలి ఎవరు వాడొద్దు అది కూడా మనం ఒక్కసారి చూద్దాము. ప్రెగ్నెంట్ లేడీస్ కి మనము ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది మనం ఇవ్వము, ఎందుకంటే బేబీ హార్ట్ కానివ్వండి, మదర్ హార్ట్ కానివ్వండి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. కాబట్టి మామూలుగా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కి ఒక జ్వరం వస్తే కూడా ఏ డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేయరు. సో సొంతంగా ఏ మెడిసిన్ అనేది వాడడం అనమాట, ప్రిస్క్రైబ్డే వాడతాం. సో అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం రికమెండ్ చేయకూడదు. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఉంటారు, అంటే హార్ట్ పేషెంట్స్, ఎవరైతే హార్ట్ పంపింగ్ రేట్ డౌన్ ఉంటుందో, తక్కువగా ఉంటుందో, వాళ్ళకి ఆర్టిఫిషియల్ గా ఒక పేస్ మేకర్ ని అక్కడ అమర్చబెట్టి హార్ట్ పంపింగ్ రేట్ ని అది నార్మల్ చేస్తుంది అనమాట. సో అదొక ఎలక్ట్రానిక్ డివైస్. మన మ్యాగ్నెట్ అనేది ఎలక్ట్రాన్ డివైస్ ని ఆకర్షిస్తుంది కాబట్టి మనకు పేస్ మేకర్ పాడైపోయి ఆ రోగికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ పేస్ మేకర్ యూజర్స్ కి మనం ఇవ్వము. కానీ హార్ట్ అంటే బైపాస్ సర్జరీ అయింది, స్టంట్ వేశారు, అలాంటి వారికి ఇవ్వచ్చు. అలాగే ఎవరికైతే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఉంటారో వారికి కూడా ఇవ్వము. ఇప్పుడు జనరల్ గా షుగర్ పేషెంట్స్ ఉంటారు, వారికి ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంటది కాబట్టి డాక్టర్ ఏం చేస్తారు, టాబ్లెట్ రూపంలో ఇన్సులిన్ ఇస్తారు, అప్పుడు కూడా కంట్రోల్ కాకుంటే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇన్సులిన్, అది కూడా తక్కువ కాకుంటే లాస్ట్ లో ఇది ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ అనేది ఇస్తారనమాట. సో ఇది కూడా ఎలక్ట్రానిక్ ది కాబట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది, అందుకని మనం ఇవ్వము. అలాగే ఎలాంటి గ్యాజెట్స్ అనేది మనం మ్యాట్రెస్ మీద పెట్టకూడదు, ఎందుకంటే గ్యాజెట్స్ పాడైపోతాయి. దాంట్లో ఉన్న బ్యాటరీ ఒక 2-3 అవర్స్ మీరు పెట్టారనుకోండి, అలాగే లేకుంటే 5 అవర్స్ పెడితే బ్యాటరీ అనేది మొత్తం పాడైపోతుంది, ఫోన్ది కానీ ల్యాప్టాప్ది కానీ. మన మ్యాగ్నెట్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు, మ్యాగ్నెట్ 100 ఇయర్స్ ఉంటుంది. సో అలాగే వాష్ అనేది ఇది చేయకూడదు మ్యాట్రెస్ ని, ఎందుకంటే దాంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి కాబట్టి మరి అవి డిస్లోకేట్ అయిపోతే వాటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు. కాబట్టి మనం వాష్ అనేది చేయకూడదు, ఎండలో కూడా వాడకూడదు, ఎండలో కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయొద్దు. అలాగే లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ సో మెనీ వచ్చాయి. అలాగే అవార్డ్స్ రివార్డ్స్ కూడా కంపెనీకి చాలా వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒక అవార్డు ఉంది. కరోనా టైంలో మన కంపెనీ చేసిన సేవలకు గాను ఆయుష్ మంత్రాలయం నుంచి కరోనా యోద్ధ అవార్డు రావడం ఇట్స్ అన్ ప్రెస్టీజియస్ అవార్డ్ అని మనం చెప్పొచ్చు.
అలాగే కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనమందరము అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూపిస్తున్న ప్రతి వస్తువు అందరింట్లో ఉంది. రైట్? వీటన్నిటికి కూడా ఒక దాదాపు 5,00,000-10,00,000 అయితే అందరికీ అవుతుంది. సో, ఇవన్నీ కూడా నిత్యంగా మనం వాడే అవసరానికి కావాల్సిన థింగ్స్ ఇవి. బైక్ కానీ, ఫోన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, రైట్? సో, ఇవన్నీ కూడా మనకు అవసరం. మరి దీంట్లో ఎప్పుడైనా బీపీ ఎక్కువైంది, అదర్‌వైజ్ కొంచెం మనకు తల తిరిగింది, హెడేక్ అయింది, లేదా కింద పడ్డారు, కాలు బెణికింది, హార్ట్‌లో ప్రాబ్లమ్ వచ్చింది, ఏదైనా స్ట్రోక్ వచ్చింది. అంటే దీంట్లో ఉన్న ఏ వస్తువైనా మనల్ని కాపాడుతుందా అంటే నో. ఈ వస్తువులన్నీ కూడా మనకి ఇంకా ఆరోగ్యము పాడు చేయడానికే ఉపయోగపడతాయి కానీ మనల్ని ఏదైనా డిసీజెస్ నుంచి కాపాడే అవకాశమే లేదు. కానీ కొన్ని లక్షలు పెట్టి కొంటామనమాట మనం వాటిని. ఆరోగ్యం పాడవ్వడానికి ఇన్ని లక్షలు. మరి మనది ఒక ఈబైటోరియం ప్రోడక్ట్ మీరు ఈ అన్ని ప్రొడక్ట్స్‌తో పాటు అంటే ఈ వస్తువులతో పాటు మీరు చేర్చినట్టయితే అది డాక్టర్ ఇంట్లో ఉంటే ఎలాంటి సేవ్ చేస్తారో అలాగే ఈ ప్రోడక్ట్ మనల్ని సేవ్ చేస్తుందనమాట. అందుకే కం కంపల్సరీ మనం ఈబైటోరియం కిట్ అనేది కూడా ఈ వస్తువులతో పాటు మన ఇంట్లో ఉంచుకోవాలి. దాన్నే మనం సంజీవిని అని అంటామనమాట. రైట్? సో, అలాగే మార్కెట్‌లో ఎన్నో స్పేర్ పార్ట్స్ దొరుకుతూ ఉంటాయి మనకి. మీకు ఫోన్ పాడైపోతే ఫోన్ కూడా పార్ట్ దొరుకుతది. టీవీ పాడైతే టీవీ, ఫ్రిడ్జ్ పాడైతే ఫ్రిడ్జ్, రైట్? ఇలా ఎన్నో రకాలు. అలాగే మీ బైక్ ఇంజిన్ ఆయిల్ లేకుంటే అది కూడా దొరుకుతుంది. ఏదైనా ఈరోజు దొరుకుతది. మరి మన బాడీలో కూడా డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 320 క్రోర్స్ మన బాడీ కాస్ట్. మరి మన బాడీలో కూడా 78 ఆర్గాన్స్ ఉన్నాయి. మరి ఈ 78 ఆర్గాన్స్ అంటే బాడీ పార్ట్స్‌లో ఏదైనా పాడైపోయింది అంటే మనకెక్కడి నుంచన్నా దొరుకుతదా? ఏదైనా షాప్‌లో దొరుకుతదా అంటే డెఫినైట్‌లీ నో. మరి అలాంటి విలువైన దానిని ఎక్కడా దొరకని దాని కోసం మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం అనేది అందరూ ఆలోచించాలి. సో, ఒక ఈబైటోరియం ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉన్నట్లయితే మన ఈ అన్ని రకాల బాడీ పార్ట్స్‌ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అంటే మనం ఫోను తీసుకుంటాము. కొత్త ఫోన్ మీరు తీసుకుంటే దానికొక స్క్రీన్ గార్డ్ వేస్తారు. ఎందుకంటే ఫోన్ పాడైపోతే ఫోన్‌కి కింద పడితే డిస్‌ప్లే పాడైపోతే మళ్ళీ నేను పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయితాయని మనం ఒక ప్రొటెక్షన్ ఒక 20,000, 30,000, ₹1,00,000 ఫోన్ కోసం. మరి 320 క్రోర్స్ ఉన్న విలువైన ఈ శరీరానికి స్క్రీన్ గార్డ్ ఏంటి అంటే ఇదే. ఈ బయోడోరియం కిట్ మాత్రమే ఒక స్క్రీన్ గార్డ్ లాగా మనకి వర్క్ చేస్తదనమాట. మరి ప్రొడక్ట్ రేట్స్ ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు అప్‌గ్రేడెడ్ ప్రొడక్ట్ అయింది మొత్తం మనకి ఈరోజు. సో, సూపర్ వాల్యూ అడిషనల్ ప్రొడక్ట్ ఏంటంటే ప్రీమియం కిట్ మీకు 14,300లో వస్తుంది. దాంట్లో మీకు మ్యాట్రెస్ వస్తుంది, పిల్లో ప్యాడ్ వస్తుంది, వాటర్ ఎనర్జీ ప్యాడ్, అలాగే సిలికాన్ బెల్ట్, ఇంకొకటి లెదర్ బెల్ట్. ఇలా 5 మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్‌తో పాటు 3 అల్ట్రా బెర్రీ వర్త్ ఈ 3 బాటిల్స్ ఒకటొకటి 4,000 అంటే ఒక 12,000వి మీకు ఓన్లీ 14,300లో మ్యాగ్నెటిక్ కిట్‌తో పాటు 3 అల్ట్రా బెర్రీ వస్తుందనమాట. అలాగే దాంట్లో మీకు ఇంకొక కేటగరీ ఉంది. 15,900లో ఇవన్నీ ప్రీమియం కిట్స్ అన్నమాట. 15,900లో అల్ట్రా బెర్రీతో పాటు మోర్ పవర్ గూడా వస్తుంది. మీరొక పేషెంట్‌కి ఇచ్చారు అంటే మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్‌కి అలాగే ఆక్సిజన్ సర్క్యులేషన్ కోసం మ్యాగ్నెటిక్ కిట్ ఇస్తున్నాం. కానీ సెల్ లెవెల్ నుంచి వర్క్ చేయాలి. సెల్ లెవెల్ నుంచి కూడా న్యూట్రిషన్ అందించాలి. ప్రాపర్‌గా ఇన్నర్‌లీ కూడా టోటల్‌గా బాడీ అంతా క్లియర్ అవ్వాలి అంటే మనం అల్ట్రా బెర్రీ, మోర్ పవర్ ఇవి 2 కూడా ఇస్తే 100% ఇంకా రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటదనమాట. అలాగే దీంట్లో డబుల్ కిట్ కూడా ఉంది మనకి 25,900లో డబుల్ కిట్ 5.5/6తో పాటు మీకు 6 అల్ట్రా బెర్రీ బాటిల్స్ వస్తాయి. జ్యూస్ బాటిల్స్. ఇంకొకటి 25,900లో మీరు 2 క్వాంటిటీ 3/6 మ్యాట్రెస్ తీసుకోవచ్చు. అది కూడా 6 అల్ట్రా బెర్రీ వస్తాయన్నమాట. ఇంకొక కేటగిరీ సూపర్ డీలక్స్ ఉంది. దీంట్లో సింగిల్ కిట్ 13,500 ఉంటుంది. 3 అల్ట్రా బెర్రీ ప్లస్ మ్యాగ్నెటిక్ కిట్ వస్తుంది. 14,900లో మోర్ పవర్ కూడా దాంట్లో యాడ్ అవుతదన్నమాట. అలాగే 23,000లో డబుల్ కిట్ సూపర్ డీలక్స్ డబుల్ కిట్ 1 క్వాంటిటీ 5.5 సైజ్‌లో మీకు డబుల్ కిట్‌తో పాటు 6
అల్ట్రా బెర్రీ బాటిల్స్ వస్తాయి. ఇదే సూపర్ డీలక్స్ లో 23,000 లో డబల్ కిట్ సూపర్ డీలక్స్ డబల్ కిట్లు 2 క్వాంటిటీ 3/6 అలాగే 6 అల్ట్రా బెర్రీ బాటిల్స్ వస్తాయి. థర్డ్ కేటగిరీ సెమీ డీలక్స్ ఉంది 12,600 లో మీకు 3 అల్ట్రా బెర్రీ వస్తాయి, ఇంకా మ్యాగ్నెటిక్ కిట్ వస్తుంది. దీంట్లోనే 13,900 లో మళ్ళీ మీకు అల్ట్రా బెర్రీతో పాటు మోర్ పవర్ వస్తుంది అనమాట. దీంట్లో డబల్ కిట్ 22,000 పడుతుంది మీకు. దీంట్లో 1 క్వాంటిటీ 5.5 లో 6 అల్ట్రా బెర్రీ వస్తుంది. అలాగే 22,000 లో మీకు 3/6 2 మ్యాట్రస్లు వస్తాయి, అలాగే 6 అల్ట్రా బెర్రీ వస్తుంది. ఇంకొక కేటగిరీ ఉంది మనకు సూపర్ ప్రీమియం కిట్ వస్తుంది మీకు 17,200. దాంతో పాటు 3 అల్ట్రా బెర్రీ, ఒక లేడీస్ వాచ్ వస్తుంది. అదే దాంట్లో 17,500 లో మీరు పే చేసినట్లయితే ప్రీమియం కిట్ తో పాటు 3 అల్ట్రా బెర్రీ, తర్వాత జెంట్స్ వాచ్ వస్తుంది అనమాట. ఇంకొకటి స్పెషల్ వాల్యూ అడిషన్ ప్రోడక్ట్ శానిటరీ ప్యాడ్స్ రావడం జరిగింది. సో ఇది 12,200 లో మీకు 30 ప్యాకెట్స్ ఉంటే 1 ప్యాకెట్ లో 10 పీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే మరి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇంతవరకు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము. మరి ఇక్కడ ఇంత ప్రోడక్ట్ కి నేను ఇంత అమౌంట్ పెట్టాలా, ఇంత అవసరమా? ఓకే, సో 17,000 పెట్టాలా, 25,000 పెట్టాలా, 13,000 పెట్టాలా, 14,000 పెట్టాలా అంటే రైట్, పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు అంటే రాకేష్ జుంజున్వాలా గారు. వీరు స్టాక్ మార్కెటర్ అన్నమాట, ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. ఓకే, సో వీరు సంపాదించినది ఎంత అంటే స్టాక్ మార్కెట్ లో 51,000 crores, 51,000 కోట్లు సంపాదించారు. కానీ ఆయన ఒక విషయం చెప్పారు, ఆయన ఎప్పుడూ కూడా హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదన్నమాట. ఎప్పుడూ కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళారు, బిజినెస్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు, తన ఆస్తిని పెంచుకుంటూ వెళ్ళారు. కానీ హెల్త్ సైడ్ ఫోకస్ చేయలేదు. ఆయన ఎన్నో రకాల డిసీజెస్ తోటి బాధపడి కోట్ల రూపాయలు ఉంటే కూడా ఆ కోట్ల రూపాయలను కాపాడలేకపోయాయి అనమాట. ఏ డాక్టర్ కూడా సేవ్ చేయలేకపోయారు. మరి ఇన్ని కోట్లు కూడా ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదనమాట. మరి ఆయన అన్న మాట ఏంటి అంటే మై రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్. అంటే ఆయన చెప్పింది ఒకటే, మీ ఆరోగ్యం బాగున్నప్పుడు దాని మీద హెల్త్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఒకసారి ఆరోగ్యం పాడైపోయాక అప్పుడు ఎన్ని డబ్బులు దానికోసం ఖర్చు పెడితే కూడా దట్ ఈస్ ద రోస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే దానంత చెత్త ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి లేదు అని చెప్పారనమాట. అందుకే మనం ఏమంటాము అంటే ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి, బాగున్నా సరే దాని మీద ఖర్చు పెట్టాలి. రైట్, ఒకసారి ఆలోచించండి, మీ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యంగా ఉండడానికి అంటే చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? నిర్ణయం మీదే అన్నమాట. రైట్, సో ఇంతవరకు మనం ఏం చూసాము? హెల్త్ ప్లాన్ చూసాం. దాంట్లో మనం ఎందుకు ఒక మెడిసిన్ ఏది లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం గురించి తెలుసుకున్నాం. సో మన ఆరోగ్యం బాగా అయిపోయింది అంటే డెఫినెట్లీ మనం 10 మందికి షేర్ చేస్తాము. షేర్ చేసినప్పుడు ఒక కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఒక ఇన్కమ్ అనేది 12 రకాలుగా ఈరోజు ఈ బిజినెస్ లో ఇస్తుంది, ఈ బయటోరం ఇన్కమ్ ప్లాన్ లో. అది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అనేది వస్తుంది. ఇక్కడ మ్యాచింగ్ అంటూ ఏమీ లేదు. 1 PV = 40 రూపీస్ లో వస్తుంది. సో ఇక్కడ వెయిట్ చేయాలా ఫ్యామిలీ బోనస్ కోసం, అలా ఏం లేదు. మీరు ఒకసారి ఐడి వేశారు అంటే ఇమీడియట్ గా మీకు అమౌంట్ అనేది శాంక్షన్ అయిపోతుంది. ఎలిజిబిలిటీ బోనస్ గా మనకు 440 రూపీస్ వస్తుంది. అలాగే మనకు థర్డ్ ఇన్కమ్ వచ్చేసి అవేర్నెస్ బోనస్. ఇది 1 PV MPV = 8.80. అలాగే ఫోర్త్ వన్ ఫ్యామిలీ బోనస్, దీని కాస్ట్ వచ్చేసి మనకి 1 PV = 59.4. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి 1 PV రీపర్చేస్ రాయల్టీ బోనస్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది మనకి. ఇప్పుడు కంపెనీకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దాని మీద 10% అనేది ఇస్తుంది అనమాట. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి 50 lakhs రాయల్టీ క్లబ్ బోనస్. ఎవరైతే 50 lakhs అచీవ్ అవుతారో వాళ్ళకి కంపెనీ తనకు వచ్చిన ప్రాఫిట్ లో 25% అనేది ఇస్తుంది. చూడండి ఎంత గ్రేట్.
గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ ఇది. సెవెంత్ వన్ రీపర్చేస్ బోనస్ అంటే 12 అవర్స్ క్యాపింగ్ లో మీకు 15 lakhs సంపాదించవచ్చు అనమాట. అలాగే ఎయిత్ వన్ సర్ప్రైజ్ బోనస్ వస్తుంది 1 PV, ఇక్కడ కూడా మనకి 8.80 ఇస్తుంది. నెక్స్ట్ పికప్ సెంటర్ బోనస్ కూడా మనకు వస్తుంది 100 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు. 10th వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్ వస్తుంది 100 నుంచి 500 వరకు. దీంతో పాటు ఇలాంటి రకరకాల ఇన్కమ్ తో పాటు ఇంటర్నేషనల్ టూర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. అలాగే 12th టీమ్ వర్క్ బూస్టర్ బోనస్ అంటే టీమ్ వర్క్ చేసినప్పుడు బూస్టర్ బోనస్ మనకి 1 MPV = 15 రూపీస్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కంపెనీ ఇన్ని రకాల డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఓకే, ఈ వైటోరియం కంపెనీ ఏంటి అంటే ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది. మరి ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి అంటే చాలా ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తుంది ఈ రోజులలో. అలాగే సొంతంగా డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే ఎడ్యుకేషన్ అవసరం లేదు, రైట్? ఒక నేర్చుకునే ఉద్దేశం మీకుంది, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో దాని వల్లనే మీరు ఒక సామాన్య వ్యక్తి కూడా అసామాన్యంగా కోట్ల రూపాయలు సంపాదించే ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అలాంటి ఒక అద్భుతమైన విధానంలో ఈ వైటోరియం కంపెనీ టాప్ మోస్ట్ లో ఈ రోజు వెళ్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా కోట్లాది రూపాయలు ఈ రోజు ఇస్తుంది అనమాట. సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలు అలాగే ఇంకా ఒక పద్ధతి కోసం చట్టం కూడా చేయడం జరిగింది. నౌ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇట్స్ లీగల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మీరు సర్టిఫికేట్ కూడా చూడొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది సమర్పించింది. గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కూడా తీసుకున్నారనమాట. మరి ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని అంటున్నాము, మరి అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడిషనల్ మార్కెట్ గురించి చూద్దాము. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక వస్తువు కంపెనీలో తయారైంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కి అంటే కస్టమర్స్ దగ్గరకు వచ్చేసరికి 1000 రూపీస్ అవుతుంది. ఈ మధ్యలో అందరూ కూడా సమ్ పర్సెంటేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, 60 to 70%. ఎవరికి వెళ్తుంది అంటే యాడ్స్ విత్ సెలబ్రిటీస్ కానివ్వండి, CNF ఏజెంట్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్, వీళ్ళందరికీ కూడా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కస్టమర్ దగ్గర వచ్చేసరికి 1000 రూపీస్ అవుతుంది. దీన్నే మనం ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అంటాం. మరి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి సెలబ్రిటీస్ ఉండరు, CNF ఏజెంట్స్ ఉండరు, డీలర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, హోల్సేలర్స్ కానివ్వండి, రిటైలర్స్ ఎవ్వరూ ఉండరు. ఓకే, ఒక వస్తువు తయారైంది కంపెనీలో అంటే డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కి చేరుతుంది. దట్ ఈస్ ద హ్యూజ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది 60 to 70% అమౌంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ అంటారు, IBOs, వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రైట్? సో మరి ఈ వైటోరియం ప్రోడక్ట్ గురించి మనం ఎందుకు ప్రమోట్ చేయాలి ఈరోజు అంటే ఎన్నో కోట్లు సంపాదించిన ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఎందుకు ఉపయోగకరం లేని అంటే శరీరానికి ఎలాంటి యూజ్ లేని ఇంకా వ్యాధులకి కారణమయ్యే ఇలాంటి వాటికి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఏ అవసరం లేదు, దానివల్ల ఉపయోగమే లేదు, ఇంకా మనకు రకరకాల జబ్బులు రావడానికి కారణమైన హానికరమైన పదార్థాలకు వాళ్ళు ఈజీగా ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదిస్తున్నప్పుడు మనం ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక మంచి ప్రోడక్ట్ కోసం మనం ఎందుకు ప్రమోట్ చేయలేదు? ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ మనం ప్రమోట్ చేయాలి దీని గురించి. అలాగే మనం ఇన్కమ్ ప్లాన్ లో బిజినెస్ సైకిల్ మోడల్ ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, 2 సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ సైకిల్ వచ్చేసి 5 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. సెకండ్ సైకిల్ వచ్చేసి 5 PM నుంచి 5 AM వరకు ఉంటుంది. డైలీ 2 సైకిల్స్. అలాగే పేమెంట్స్ అనేది 3 రోజులకు ఒకసారి 4వ రోజు కంపెనీ మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది అనమాట. అలాగే అన్లిమిటెడ్ డైరెక్ట్ బూస్టర్ బోనస్ ఒక ఫెంటాస్టిక్ ఈరోజు బూస్టర్ బోనస్ వచ్చింది. ఇంతకు ముందు లేదు, బట్ ఇప్పుడు 14th నుంచి ఈ మంత్ ఆఫ్ January 14 నుంచి స్టార్ట్ అయిపోయింది. అమేజింగ్ బిజినెస్ మోడల్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఏ కంపెనీలో కూడా ఇలాంటి మోడల్ లేదు, రైట్? ఈ రోజు ఒక సామాన్య వ్యక్తి, ఒక డ్రీమ్ ఉన్న వ్యక్తి
కోట్లు సంపాదించాలంటే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఇంకొకటి లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీరేం అవ్వాలనుకుంటున్నారో అది మీరు ఇప్పుడే రాసి పెట్టుకోండి. దీన్ని ఫాలో అవ్వండి. మీరు 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే. మరి అలాంటిది చూద్దాం. అన్‌లిమిటెడ్ డైరెక్ట్ బూస్టర్ బోనస్ అనేది ఒక 50 పీవీకి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఇంతకుముందు మనకు జీనియస్‌లో, విన్నర్‌లో ఎలా ఉండేదంటే మ్యాచింగ్ అవుతేనే డబ్బులు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా మీకు డబ్బులొస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరున్నారు. మీకు జీనియస్‌లో ఒక ఐడీ మీరు డైరెక్ట్‌గా మీ స్పాన్సర్‌షిప్‌లో వేశారు అంటే ఇమ్మీడియేట్‌గా మీకు రూ. 2020 అనేది కంపెనీ ఇస్తుంది. విన్నర్‌లో ఎలాంటి జాయినింగ్ లేదు. అయినా కూడా మీకు 2020 అనేది వచ్చేసాయన్నమాట. అలాగే ఎగ్జాంపుల్ 2లో చూడండి జీనియస్‌లో ఎవరు లేరు. కానీ విన్నర్‌లో మీరొక డైరెక్ట్‌గా ఒక ఐడీని మీరు లాగిన్ చేశారు అంటే ఇమ్మీడియేట్‌గా మీకు 2020 వస్తుంది. అంటే ఇక్కడ పీవీ మ్యాచింగ్ లేదు. అలాగే నో బ్యాలెన్సింగ్ అనేది చేయాలక్కర్లేదు. మ్యాచింగ్ గూడా అవసరం లేదు. ఓన్లీ ఒక ఐడీని మనం జస్ట్ లాగిన్ అవుతున్నాం మీ స్పాన్సర్‌షిప్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్‌ది చూసుకున్నట్లయితే జీనియస్‌లో ఒకరిని మీరు యాడ్ చేశారు. విన్నర్‌లో ఒకరిని యాడ్ చేశారు అంటే ఇమ్మీడియేట్‌గా మీకు రూ. 4040 అనేది వస్తుందన్నమాట. 50 పీవీది. అలాగే 100 పీవీది కూడా మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ 1లో ఓన్లీ జీనియస్‌లోనే మీరు ఒక పర్సన్ యాడ్ చేశారు అంటే 4040 వస్తుంది. అలాగే ఎగ్జాంపుల్ 2లో విన్నర్‌లో ఒక పర్సన్‌ని మీరు యాడ్ చేశారు అంటే 4040 వస్తుంది. అప్పుడు జీనియస్‌లో ఇక్కడ ఏమీ లేదు. అయినా కూడా వస్తదన్నమాట. మ్యాచింగ్ ఏం లేకపోయినా సరే ఒకసారి జాయిన్ అయిపోతే అయిపోయింది. బూస్టర్ వాల్యూ ప్రొడక్ట్ నుంచి. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. జీనియస్‌లో ఒకరిని మీరు జాయిన్ చేశారు. అప్పుడు వెంటనే మీకు 4040 వచ్చింది. విన్నర్‌లో కూడా జాయిన్ చేస్తే రూ. 4040 వచ్చిందంటే టోటల్‌గా మీకు రూ. 8080 అనేది వస్తుందన్నమాట. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూసుకుంటే ఫర్ అవేర్‌నెస్ బోనస్ ఇంకా ఫ్యామిలీ బోనస్. ఇదంతా నేను చెప్పేది బూస్టర్ ప్లాన్ అన్నమాట. కొత్తగా వచ్చింది. సో, మీరు ఇక్కడ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ ఏది తీసుకుంటున్నారు? 14,300 తోటి ఒక పర్సన్‌ని లాగిన్ చేశారు. మీ డైరెక్ట్ రెఫరల్‌లో అంటే మీకు ఒక అంటే 3 వేశారనుకోండి ఐడీలు. మీ డైరెక్ట్ రెఫరల్‌లో ముగ్గురిని జాయిన్ చేశారు అంటే మీకు రూ. 6,060 వస్తది. ఆ తర్వాత జీనియస్‌లో, విన్నర్‌లో 2 కలిపి 150 పీవీ అయింది. సో, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తయింది కాబట్టి 440 అలా టోటల్ 6060 ప్లస్ 440 అంటే రూ. 6,500 అనేది మీకు మీ అంటే 150 పీవీ అయినందుకు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తయినందుకు వచ్చింది. ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ రూ. 440 వచ్చేదన్నమాట ముగ్గురిని జాయిన్ చేస్తే. ఇప్పుడు అలా కాదు. మీరు ముగ్గురిని ఇక్కడ ఐడీలు అంటే మీరు లాగిన్ చేస్తే 6,500 వస్తుంది. సెకండ్ థింగ్ మనం చూద్దాం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ సెకండ్ ఎగ్జాంపుల్‌లో. సపోజ్ మీరున్నారు. మీకు డైరెక్ట్ రెఫరల్ నుంచి మీరొక పర్సన్‌ని ఇక్కడ యాడప్ చేశారు. లాగిన్ చేశారంటే మీకెంతొస్తుంది? 2020. అలాగే మీరు విన్నర్‌లో కూడా ఒక పర్సన్‌ని లాగిన్ చేశారంటే ఎంతొస్తుంది? 2020 వస్తుంది. తర్వాత మీ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో వారు ఆయన డైరెక్ట్ రెఫరల్‌లో ఒక ఐడీ వేశారు అంటే ఆయనకు 2020 వస్తది. కానీ మీకేమొస్తుంది అంటే మీకు 50 పీవీ యాడ్ అవుతుందన్నమాట. మీకు 2020 రాదు. 50 పీవీ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తవుతుంది. ఓకే. సో, అందుకని మీరు జీనియస్‌లో వేసిన ఐడీకి 2020, విన్నర్‌లో వేసిన ఐడీకి 2020 ప్లస్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తయింది కాబట్టి 440 అలా టోటల్‌గా మీకు రూ. 4,480 అనేది వస్తుందన్నమాట. అలాగే అడిషనల్ ప్రమోషన్ డిస్కౌంట్ ఆఫర్ గూడా చాలా బాగుంది. మీరు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ తోటి లాగిన్ చేశారు ఒక పర్సన్‌ని. ఆ పర్సన్ 7 డేస్‌లో ఒక 150 పీవీ క్రైటీరియా అనేది పూర్తి చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి లెక్కలోకి తీసుకొని 7 డేస్ వరకి. అప్పుడు ప్రీమియం కిట్ ఏదైతే 10,700 ఉందో అది కేవలం 3,800లోనే రావడం జరుగుతుందన్నమాట. అలాగే అవేర్‌నెస్ బోనస్ అంటే డైరెక్ట్ సేల్ అవేర్‌నెస్ బోనస్ ఎలా ఉంది మనం చూద్దాం. ఇక్కడ నో టైమ్ లిమిట్ ఏమీ లేదు. మీరున్నారు. ఓకే. మీరు ఫస్ట్ మంత్‌లో ఒక డైరెక్ట్ రెఫరల్‌కి మీరు 14,300 తోటి ఒక పర్సన్‌ని లాగిన్ చేశారు. అప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా ఎంతొస్తుంది? రూ. 2,020 వస్తది.
ఇంకా సెకండ్ మంత్ మీద ఏం కాలేదు, థర్డ్ మంత్ ఏం కాలేదు, ఫిఫ్త్ మంత్ లో ఇంకొక ఐడి వేశారు. అప్పుడు ఎంత వస్తుంది మీకు అంటే మళ్ళీ 2020 వస్తుంది. సో ఓకే, సో అలాగే మీకు ఫస్ట్ మంత్ లో ఆల్రెడీ ఒక 50 పీవీ మీది క్యారీ ఫార్వర్డ్ లో ఉంది కాబట్టి అది దీనికి మ్యాచ్ అయ్యి ఎంత వస్తుంది అవేర్నెస్ అంటే 440 రూపీస్. అలా మీకు టోటల్ 4480 రూపీస్ అనేది అవేర్నెస్ వస్తుంది అనమాట. అలాగే ఒకవేళ డబల్ కిట్ మీరు తీసుకున్నారు 25,900 తోటి ఫస్ట్ మంత్ లో ఒక పర్సన్ ని లాగిన్ చేస్తే మీకు 4040 వచ్చింది. అలాగే ఫిఫ్త్ మంత్ లో ఇంకొక పర్సన్ ని లాగిన్ చేస్తే 4040. సో దాంట్లో మీకు ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ లో ఉంది కాబట్టి అది మ్యాచ్ అయ్యి 880 రూపీస్ అనేది అవేర్నెస్ తో కలిపి మీకు ఎంత వస్తుంది 8960 అనేది టోటల్ అవేర్నెస్ బోనస్ అనేది వస్తుంది. అలాగే డైరెక్ట్ సేల్స్ దాంట్లో ఫ్యామిలీ బోనస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ మంత్ లో ఒక పర్సన్ ని మీరు అంటే 14,300 తోటి లాగిన్ చేసినందుకు 2020 వచ్చింది. ఓకే, ఆ తర్వాత మీకు అదే సైకిల్లో ఇంకొక పర్సన్ ని కూడా జాయిన్ చేశారు అంటే 2020 వచ్చింది. మరి సేమ్ సైకిల్లో మీకు మ్యాచ్ అయ్యింది కాబట్టి మీకు 3,410 అనేది ఫ్యామిలీ బోనస్. ఇది మొత్తం కలిపి ఎంత వస్తుంది మీకు 7,450 రూపీస్ వస్తుంది. అలాగే డబల్ కిట్ చూసుకున్నట్టయితే మనకి 25,900 తోటి లాగిన్ చేశారు. అదే సైకిల్లో ఇరుపక్కల అంటే 2 సైడ్స్ అదే సైకిల్లో చేసినందుకు మీకు 4,040 ఒక ఐడికి, అలాగే సెకండ్ ఐడికి 4,040. ఈ రెండు సేమ్ సైకిల్లో మ్యాచ్ అయినందుకు ఫ్యామిలీ బోనస్ 6,820, టోటల్ 14,900. చూడండి, ఇద్దరిని మీరు జాయిన్ చేశారు డబల్ కిట్స్ తోటి అంటే మీకు వచ్చే ఇన్కమ్ 14,900. ఈ రోజు ఒక రిసెప్షనిస్ట్ జాబ్కి వెళ్ళినా, ఒక టీచర్ జాబ్కి వెళ్ళినా 10,000 కూడా లేవు. అది కూడా సంవత్సరాలు ఒకే జీతంతో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఇద్దరికి రెఫరల్ ఇన్కమ్ ద్వారా మీరు సంపాదించేది 14,900. ఇట్స్ అండ్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అలాగే ఇంతవరకు మనం డైరెక్ట్ రెఫర్ అంటే మనము బూస్టర్ ప్లాన్ విన్నాము. ఇప్పుడు ఇంతకు ముందు మనకు మదర్ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి మనం చూద్దాము. సూపర్ ఫ్యామిలీ బోనస్, సూపర్ అవేర్నెస్ బోనస్ అనేది ఇప్పుడు 100 పీవీ జీనియస్ లో 100 పీవీ విన్నర్ లో మీరు సేమ్ సైకిల్లో చేశారు అంటే మీకు ఫ్యామిలీ బోనస్ 6,820 వస్తుంది. అలాగే డిఫరెంట్ సైకిల్లో చేస్తే 100 పీవీ అవేర్నెస్ బోనస్ 880 వస్తుంది. అలాగే 50 పీవీ తోటి మీరు సేమ్ సైకిల్లో మ్యాచ్ చేస్తే 3,410, అలాగే డిఫరెంట్ సైకిల్లో మ్యాచ్ చేస్తే 440 రూపీస్ అనేది వస్తుంది. అలాగే క్యాపింగ్ కూడా ఉంది మనకి. 1000 పీవీ అనేది అవేర్నెస్ బోనస్ కి క్యాపింగ్, అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ కి మనకు 100 పీవీ క్యాపింగ్. మరి సూపర్ అవేర్నెస్ బోనస్ లో 1000 పీవీ క్యాపింగ్ అంటే 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 8.8 కాబట్టి టోటల్ గా మనకి ఎంత వస్తుంది అవేర్నెస్ బోనస్ 8,800. అలాగే ఫ్యామిలీ బోనస్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్యాపింగ్ 100 పీవీ కాబట్టి 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 59.4 అంటే టోటల్ గా ఎంత 5,940. అంటే ఒక సైకిల్లో అంటే 12 గంటల సమయంలో మాక్సిమం మీరు సంపాదించేది ఎంత అంటే 14,740. డైలీ 2 సైకిల్స్ ఉంటాయి కాబట్టి టోటల్ గా మనం సంపాదించేది 29,480 రూపీస్ అన్నమాట. అలాగే ఇక్కడ అమేజింగ్ క్యాపింగ్ సిస్టమ్ ఉందని మనం చెప్పడం జరిగింది. సో అదేంటి అంటే ఒక 1000 పీవీ మ్యాచింగ్ సైకిల్ ని మనం చూసుకున్నట్లయితే 1000 అయితే మనకు క్యాపింగ్ ఉంది. దీంట్లో పర్ సైకిల్ మనకు ఎంత వస్తుంది అంటే 14,740. మరి ఒక ఇయర్ లో ఎన్ని సైకిల్స్ అవుతాయి? 365 డేస్ పర్ ఇయర్ అంటే ఎన్ని సైకిల్స్? 730 సైకిల్స్ అన్నమాట. మరి అలా దాంట్లో ఒక 100 సైకిల్స్ అన్న మనం చేసాము, ఒక 100 సైకిల్స్ మనం చేసాము. సో ఒక సైకిల్ కాస్ట్ వచ్చేసి మనకి 14,740 కాబట్టి మనము ఎంత సంపాదించవచ్చు ఒక సంవత్సరంలో అంటే 14,74,000 అన్నమాట. అలాగే 300 సైకిల్స్ కనుక మీరు అచీవ్ అవ్వగలిగారు అంటే 44,22,000 వస్తుంది 1 ఇయర్ కి. 500 సైకిల్స్ ని మీరు అచీవ్ చేయగలిగితే 73,70,000. అలాగే 730 సైకిల్స్, ఇంకా బాగా మీరు చాలా బిజినెస్ చేస్తున్నారు, మీ టీం పెద్దగా అయిపోయింది అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు 1,07,60,000 రూపీస్ అనేది 1 lakh ఇన్కమ్ గా మనం
సంపాదించవచ్చు అన్నమాట. మరి రీపర్చేస్ బోనస్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఈ రీపర్చేస్ వల్ల ఎంతో మంది కోట్లు సంపాదించిన వాళ్ళని మనం చూస్తున్నాం. అప్కమింగ్ కూడా చాలా కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ దట్ రీపర్చేస్ ఇన్కమ్. ఈ రీపర్చేస్ అనేది 1 పీవీ మినిమం, సారీ 0.25 పీవీ తోటి రీపర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాని వర్త్ వచ్చేసి 1100 నుంచి మీకు ఆల్మోస్ట్ 3000 వరకు ఉంటుంది. అలాగే 0.25 వాల్యూ ఎంత అంటే 157.5 రూపీస్ అన్నమాట. ఒకవేళ మీరు 1 ఎంపీవీ చేసిండ్రు అంటే ఇటువైపు ఒక 1 పీవీ, అటువైపు ఒక 1 పీవీ అన్నమాట. 1 పీవీ అంటే 0.25 ఇంటూ 4. ఓకే, అలా 1 ఎంపీవీ అయినప్పుడు 630 రూపీస్ వస్తుంది. 10 ఎంపీవీ అయితే 6300 రూపీస్. 100 ఎంపీ అయినప్పుడు 63,000. 1000 ఎంపీ అయినప్పుడు 6,30,000 రూపీస్ అనేది ఓన్లీ రీపర్చేస్ తోటి. అలాగే అప్గ్రేడెడ్ టీమ్ రీపర్చేస్ బోనస్ కూడా మనకు ఉంది, క్యాపింగ్ ఉంది. ఇంతకు ముందు ఓన్లీ 1000 ఉండేది, బట్ ఇప్పుడు చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ. సాగర్ జోషి సార్ కి మనం ఈ సందర్భంగా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఇట్స్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ జీనియస్ లో మీకు మాక్సిమం 2500 ఎంపీవీ చేయొచ్చు. అలాగే విన్నర్ లో కూడా 2500 ఎంపీవీ అనేది చేసినప్పుడు ఫస్ట్ సైకిల్లో మీకు 2500 ఎంపీవీ చేసినందుకు 15,75,000 వస్తుంది. ఓకే, ఇట్స్ అన్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. అలాగే సెకండ్ సైకిల్లో కూడా 15,75,000 అనేది రీపర్చేస్ ద్వారా మనం సంపాదించవచ్చు అన్నమాట. అలాగే క్యాపింగ్ ఇక్కడ ఉంది కాబట్టి 2500 ఎంపీవి. మరి 2 సైకిల్స్ పర్ డేలో ఉంటాయి కాబట్టి టోటల్ గా మనం ఒక ఐడికి ఎంత సంపాదించవచ్చు అంటే 31,50,000 రూపీస్ అనేది సంపాదించవచ్చు. సో అలాగే మరి 1 ఇయర్ లో ఎంత ఒక మంత్ కి అయితే మనకు 31,50,000 వస్తుంది. రైట్, మరి టోటల్ ఇయర్ లో ఎంత అవుతుందంటే 114,97,50,000. ఇంత హ్యూజ్ ఇన్కమ్ మనం సంపాదించవచ్చు. అంటే కొంతమందికే ఈరోజు ఈ ప్రపంచంలో సాధ్యం, కొంతమంది 5% బిజినెస్ పీపుల్కే ఇది సాధ్యం. అందులో ఈరోజు మనం అలాంటి 5% పీపుల్ వెళ్ళబోతున్నాము బికాస్ ఆఫ్ దిస్ రీపర్చేజ్ ఇన్కమ్. ఓకే, సో గెట్ రెడీ టు ఫ్లై థాయిలాండ్ అంటే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు సంపాదించిన ఫ్యామిలీ బోనస్, అవేర్నెస్ బోనస్, సర్ప్రైజ్ బోనస్ ద్వారా కంపెనీ నుంచి 5% అమౌంట్ అనేది లాయల్టీ రివార్డ్ రూపంలో మన కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం తీసిపెడుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ చాలా మంది అచీవ్ అవుతున్నారు, అచీవ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి. గెట్ టు ఫ్లైట్ థాయిలాండ్ అన్నమాట. సో ఇక్కడ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ మనకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 0 నుంచి 6 lakh రూపీస్ ఎవరికైతే ఇన్కమ్ ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా రీపర్చేజ్ చేయాలి. అప్పుడే లాయల్టీ రివార్డ్ పాయింట్స్ యాడ్ అప్ అవుతాయి. రీపర్చేజ్ చేయకపోతే మీకు ఆ పాయింట్స్ అనేది యాడ్ అవ్వవు అనమాట. మరి మీరు అట్లీస్ట్ 0.25 ఎంపీవీ అనేది ఖచ్చితంగా ప్రతి పర్సన్ చేయాలి. మరి 0 to 6 lakh రూపీస్ ఎవరైతే ఉన్నారో 15,000 ఎల్ఆర్పి పూర్తి చేయాలి వాళ్ళు. అలాగే 6 to 10 lakh ఉన్న వాళ్ళు 30,000 ఎల్ఆర్పి చేయాలి. 10 to 20 ఉన్న వాళ్ళు 60,000. అలాగే 50 to 1 crore ఉన్న వాళ్ళు 1,60,000 ఎల్ఆర్పి. అలాగే 1 crore కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళేమో 0.25 నుంచి రీపర్చేజ్ చేసుకొని 2 lakh వరకు ఎల్ఆర్పి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి ఫారెన్ ట్రిప్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే 1 పీవీ ప్రోడక్ట్ రీపర్చేస్ అనేది చాలా హ్యూజ్ వచ్చింది. అంటే మీరు ఎప్పుడైతే రీపర్చేస్ 1 పీవీ తోటి చేస్తారో అప్పుడు మంత్లీ సేల్ అంటే టర్న్ ఓవర్, కంపెనీకి మంత్లీ సేల్ టర్న్ ఓవర్ ఎంతైతే అవుతుందో దాని మీద సమ్ పర్సెంటేజ్ అనేది 1 పీవీ ఎవరైతే చేస్తారో వారికి కంపెనీ ఇస్తుంది. సో కంపల్సరీ రీపర్చేస్ అనేది ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. మనకు 1 పీవీది ఇస్తున్నారంటే అది అంటే టోటల్ గా కంపెనీకి రీపర్చేస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ లో అందరికీ పంచుతుంది అనమాట 1 పీవీ చేసిన వాళ్ళకి. ఓకే, సో అలాగే స్క్రీన్ మీద రాయకండి ఎవరు. 50 lakh అండ్ అబోవ్ హల్చల్ లాయల్టీ క్లబ్ అని, అంటే 50 lakh ఎవరైతే క్రాస్ అవుతారో
వాళ్ళు ఒక్కొక్క క్లబ్‌లో జాయిన్ అయిపోతారు. వాళ్ళకి రీపర్చేజ్ మీద ఏదైతే ఇన్‌కమ్ కంపెనీకొస్తుందో దాంట్లో 25% అనేది 50,00,000 అబోవ్ రీచ్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత అమౌంట్ ఉంది చూడండి మనకి. ఇట్స్ ఎన్ గ్రేట్, గ్రేట్ ఆనర్ అని చెప్పొచ్చనమాట మనం. అలాగే జోరుగా డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది దేశవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తుంది. అలాగే మన తెలంగాణలో 13.15% ఉంది. అలాగే రా లాస్ట్ ఇయర్‌లోనే మనకి 292 క్రోర్స్ అమ్మకాలనేది జరిగింది. సో, ఇట్స్ ఎన్ గ్రేట్ ఆనర్ అని చెప్పొచ్చు మనకి. డైరెక్ట్ సెల్లింగ్ అప్‌కమింగ్ ఒకే ఒక సంస్థ, ఒకే ఒక ఆర్గనైజేషన్ మన జీవితాలు మార్చడానికి, మన కలలను సాకారం చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి లేదు మన లైఫ్‌లో. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. అందులో కూడా ఈ వైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. యెస్. సో, థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మరి తెలివైన నిర్ణయం తీసుకోండి. వెంటనే కొత్త వాళ్ళెవరైతే ఉంటే ప్రారంభించండి. ఎలాంటి డౌట్స్ లేకుండగా రైట్. మీ ఆరోగ్యం, మీ ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడుకోవడానికి, అలాగే మీకు టైమ్ ఫ్రీడమ్ కావాలి, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఇంతకంత మంచి అవకాశం ఇంకొకటి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సెషన్‌లో దయచేసి మీరు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి దగ్గర కూర్చోండి. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. డెమో చూపిస్తారు. డెమోని చూడండి. రైట్. ఆ తర్వాత మీరు ఈ బైటోరియం కాన్సెప్ట్ ని ఆహ్వానించి మీరు ఈ దీంట్లోకి వచ్చేసి మీ లైఫ్ నంతా కూడా మీ డ్రీమ్స్ ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆ భగవంతుని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే బ్యాక్ టు ద హోస్ట్. అశ్విన్ ఎస్ గారు. మేడం. ఎస్ మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. మళ్ళీ ఈరోజు కొత్తగా అనిపించింది, ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ తో పాటు ఈరోజు మోర్ పవర్ ప్లస్ అల్ట్రా బెరీ కూడా ఇక్కడ స్పెషల్ గా చెప్పడం జరిగింది మేడం. వండర్ఫుల్ సెషన్ అండ్ నీట్ గా ఏదైతే రెగ్యులర్ గా చెప్తున్నారో అదే విధంగా చెప్పారు మేడం ఈరోజు. సో దాంతో పాటు ఈరోజు కొత్తగా మనకి బూస్టర్ బోనస్ గురించి కూడా మీరు క్లియర్ గా చెప్పడం జరిగింది మేడం. ఈ విధంగా మనకు ఒక 50 పీవీ తీసుకుంటే 2000 రూపీస్ అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మేడం. సో వండర్ఫుల్ సెషన్ మేడం. ఈరోజు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అడ్రస్ అందరు కూడా పాటించండి. సో ఇంప్లిమెంట్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము. సో అదే విధంగా నేర్పిస్తూ మనం ఈరోజు సక్సెస్ కావాలని మనం అందరం కూడా ప్రతి ఒక్క డ్రీమ్ ఇక్కడ ఫుల్ఫిల్ కావాలంటే 100% మనం సిస్టమ్ అనేది పాటిస్తూ, ఏదైతే మనం స్లైడ్స్ రోజు కూడా జూమ్ లో వింటున్నాం, సో అవన్నీ పాటిస్తూ ఈరోజు మన డ్రీమ్స్ అని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా